హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. థ్యాంక్ యూ సార్. అంగన్వాడీ కూడా ఈరోజు 200 బిల్డింగ్స్ ఇనాగ్రేట్ అవుతున్నాయి సార్. సో థ్యాంక్ యూ సార్. సార్ ఇంట్రాక్షన్ అవుతారా సార్ మన మహిళలతో ఆర్ మీరు మాట్లాడిన తర్వాత? ఓకే సార్. వి వెల్కమ్ ద ఆనరబుల్ సీఎం సార్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ ZS మెంబర్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి, మహిళల యొక్క ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలను 8,000, అంగన్వాడీ భవనాలను, అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను, ఆర్టీసీ బస్సులను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ వారంలో చేపట్టడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారిని, ఇతర శాసన సభ్యులను, రాజ్యసభ సభ్యులను, శాసన సభ్యులను, ఉన్నతాధికారులను, సంబంధిత శాఖ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈరోజు దేశంలోనే ఒక సంచలన నిర్ణయం, ఇంత గొప్ప కార్యక్రమము, మహిళల్ని స్వశక్తి మీద, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము నిర్వహిస్తున్న వ్యాపారాలను తమ సొంత భవనాల నుంచే నిర్వహించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని 8,000 భవనాలను ఒకే రోజు, ఒకే నిమిషము, ఒకే సమయంలో ప్రారంభించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మంత్రివర్యులు సీతక్క గారు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలల మా సోదరిమణులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు బట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి,
ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబం లాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే. అందుకే ఈరోజు రిలయన్స్ అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా నేను నిన్నమన్నా మా అధికారులతో నేను మాట్లాడిన ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు 0 వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈరోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో
మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు 30 ఎకరాలు 50 అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు ప్రభుత్వ భూములు ఉన్నా రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఈరోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి గోడౌన్లు కట్టుకోవడానికి ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు దళారులు మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్ల స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ దానికి కూడా మా సంఘాలను జిల్లా కలెక్టర్లందరికీ నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలంలో 2 నుంచి 4 వరకు ఇట్లాంటి ప్రాంతాలను ఎతికి భూసేకరణతో పాటు ప్రతిపాదనలు, అదేవిధంగా అక్కడ లాజిస్టిక్స్ అంటే గోడౌన్స్ కట్టడానికి మిల్లులు పెట్టుకోవడానికి ఏ విధమైన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమో సంఘాలతో కూర్చొని కన్సల్టెంట్స్ పెట్టి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 0 వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి ఆర్థిక మంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఎల్బిసి మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధుల మంజూరీకి మంత్రి గారు సహకారం ఇస్తారు. ఆ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పాల్గొంటాను. ఇదే కాకుండా ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డిమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు అంటే 67 లక్షల కుటుంబాలు మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏమి కొనుక్కోవాలనుకున్నా నిత్యావసర వస్తువులు కానీ అత్యవసర వస్తువులు కానీ తిను బండారాలు కానీ ఇతర ఏమి కావాలన్నా మంచి నూనె ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ను ప్రభుత్వం ఎక్కడున్నా నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నాది. అదేవిధంగా మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లాలలో కూడా ఈ సూపర్ బజార్లను మీరు పెంచుకోండి. మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక మంచి సూపర్ బజార్ పెట్టుకోండి. అప్పుడు 119 సూపర్ బజార్లు వస్తాయి. దీనికి సంబంధించి నేను మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు నామినల్ రెంటు మీద 30 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు మీరు ఇవ్వండి. అక్కడ వాళ్ళు బ్యాంకు లింకేజ్ పెట్టుకొని బ్రహ్మాండమైన సూపర్ బజార్లు కట్టుకుంటారు. అక్కడ అన్ని వస్తువులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పంటలు పండించేది వీళ్ళే, పంటలు కొనుగోలు చేసేది వీళ్ళే ఐకేపీ కేంద్రాల ద్వారా. ఈరోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి సేకరించి మంచి బ్రహ్మాండమైన ప్యాకింగ్తోనే ఆ సూపర్ బజార్లలో ఈరోజు పెట్టుకుంటారు.
ఎవరు కొన్నా కొనకపోయినా ఈ 67 లక్షల కుటుంబాలు ఈ సూపర్ బజార్లలో కొనుక్కుంటే ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బజార్లుగా రాణిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండే అధికారులకు మా సీతక్క గారికి సూచన చేస్తున్నా, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. రాష్ట్ర నలుమూలల ఈరోజు డిమార్ట్ లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ల కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆడబిడ్డలు పెట్టుకునేవి వస్తాయి. దానికి కావాల్సిన సంపూర్ణమైన సహకారాన్ని అందించడానికి ఈరోజు మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా అక్కడ టీవీలో చూస్తుంటే, అక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న మా ఆడబిడ్డల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు పాలపిట్టల్లాగా అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నా. ఆనాడు మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే చీర ఆడబిడ్డకు పెట్టే సారే అని చెప్పి ఈరోజు మనం పెట్టినాం. అందరు సంతోషంగా పండగకు కట్టుకున్నట్టుగా ఈరోజు అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఇచ్చిన చీరలు మీకు తెలుసు, నేను పెద్ద చర్చ చేయదలుచుకోలే. పంట పొలాలలో పిట్టల్ని బెదిరించడానికి కట్టేది తీసుకెళ్ళి, కానీ ఈరోజు ఆడబిడ్డలు పండగ పూట కట్టుకున్నట్టుగా సారె పెడితే, పుట్టింటి వాళ్ళు సారె పెడితే ఏ విధంగా చీర కట్టుకుంటుందో ఆడబిడ్డ సంతోషంగా ఈరోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా చీరలు కట్టుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటే నిజంగా పోయిన సంవత్సరం మేము అందించిన చీరలు ఈరోజు మాకు సంతోషాన్ని అందించినాయి. అదేవిధంగా పట్టణాలలో కూడా కొంతమందికి గతంలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈరోజు చిలకపచ్చ రంగు ఈరోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ఈ చీరలు ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈరోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండగ మీ సోదరుడు చాలామంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సో సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరిమణుల్లాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,00,00,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు